అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో వాటిని కట్టడి చేసి నిరోధిస్తే సరిపోతుంది, అంతేగాని పూర్తిగా సవరణలు చేసి అది వాళ్ళ మత స్వేచ్ఛను హరించడమే అవుతుందని అంటున్నారు. రైట్, ఓకే దత్తాత్రేయ గారు. సో దత్తాత్రేయ గారు, మీరు ఎలా అంటే ఓవైసీ అండ్ మజ్లిస్ పార్టీ ఈ బిల్లును కంప్లీట్ గా వ్యతిరేకిస్తున్నాయి. సో మరి బీఆర్ఎస్ కూడా అంటే మీరు కలిసి పనిచేశారు కాబట్టి మీకు దాంతో అలయన్స్ కూడా ఉంది. సో మీరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఖచ్చితంగా. మీ వ్యతిరేకతకి ప్రధానంగా మేజర్ రీజన్స్ ఏంటి? భారతదేశ చరిత్ర మొత్తం చూసుకుంటే ఇంతకుముందు మిత్రులు మానవతరాయ్ గారు చెప్పినట్టుగా దేశంలో మతపరమైనటువంటి పరిణామాలు మారినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రమే దానికి సుస్పష్టంగా ఎగ్జాంపుల్. రాజు ఒక మతానికి పర్టికులర్ మతానికి చెందిన వాడైనప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆ మతానికి సంబంధించిన సంస్థల చేతుల్లోకి వెళ్ళడం జరిగింది. దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ట్రస్టులు కానీ భూ పరిరక్షణ కానీ. చాలా మందికి ఏంటంటే వక్ఫ్ బోర్డ్ అంటే కేవలం భూములు అనేటువంటి వ్యవహారం గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి జకాత్ అంటే మతంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా తన సంపాదనలో 2% మతపరమైనటువంటి అంశాలకు కానీ మతంలో పేద పరిస్థితిలో ఉన్న వాళ్లకు సహాయం చేసేటువంటి పరిస్థితిని జకాత్ రూపంలో ఇస్తారు. అయితే భారతదేశంలో 1200వ శతాబ్దం తర్వాత మొత్తం భారతదేశ చరిత్ర మొత్తం కూడా తిరగరాయబడింది. మతపరమైన పరిణామాలు చాలా పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. సో ఈ వక్ఫ్ బోర్డు వ్యవహారం రావడం వల్ల దేశంలో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో భారతదేశంలో అత్యంత ఎక్కువగా మొట్టమొదటిసారిగా భూములు ఉన్నది రక్షణ శాఖకు అయితే, రైల్వే శాఖకు మొదటి స్థానంలో ఉంటే రక్షణ శాఖకు 2వ స్థానము, 3వ స్థాయిలో ఇవాళ వక్ఫ్ బోర్డు చేతిలో భూములు ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే 4,58,000 పైచిలుకు ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంది అనేటువంటిది డిస్కషన్ జరుగుతూ ఉంది. అయితే రాజు నిజాం ఉండే ఆ భూములన్నిటికీ కూడా మతపరమైనటువంటి సంస్థలకు దారాదత్తం చేయడం జరిగింది. ఆ భూముల పరిణామ క్రమంలో దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు, ముస్లిం లా బోర్డు కూడా దాన్ని పరిరక్షిస్తూ ఉండడం వల్ల కొనడం గాని, అమ్మడం గాని, కట్టడాలు చేయడం గాని అంతా కూడా మత ప్రవక్తల చేతుల్లో ఉండడం వల్లనే ఇన్ని రోజులు వ్యవహారం జరిగింది అనేటువంటిది ఒక అంశం. అయితే మేము బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు ఈ చట్టం ఏదైతే వక్ఫ్ బోర్డు చట్టాన్ని 1923 నుంచి 1954, 1954 తర్వాత 1995, ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చి దశాబ్ద కాలంగా ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు బిల్లును తీసుకొచ్చి చాలా విషయాలు మనం చూసాం. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో చూసాం. అక్కడ సామాజిక పరమైనటువంటి అంశాలు ముడిపడున్నాయి. మహిళల యొక్క జీవన ప్రమాణం పెరగడం కానీ, మహిళలకు హక్కుల విషయంలో కానీ, ఒక వ్యక్తి 3-4 భార్యలను చేసుకోవడము, తలాక్ అని ఆయన విడాకులు ఇవ్వడం, ఈ అంశాల వల్ల మహిళల హక్కులు కాపాడబడుతుందన్న విషయంలో ఆ బిల్లుల విషయంలో ఎవరు కూడా వ్యతిరేకించలేదు. కానీ ఈ విషయానికి వచ్చేసరికి భారతదేశం అనేటువంటిది సర్వ మతాలకు, సర్వ కులాలకు పెరిగింది. ఇక్కడ భారతదేశంలో 300 కల్చర్స్, 305 ఎగ్జిస్టింగ్ కల్చర్స్ ఉన్నాయి. దాదాపుగా 8 మతాలు ప్రామాణికంగా ప్రభుత్వమే రాజ్యాంగమే యాక్సెప్ట్ చేసిన మతాలు ఉన్నాయి. ఏ మతానికైనా ఆ మతానికి ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పించారు. హిందూ మతానికి ఒక ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది, క్రిస్టియన్ మతానికి ఒక ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అనేటువంటిది పొందుపరిచి ఉండడం వల్ల ఆ మతానికి సంబంధించిన హక్కుల విషయంలో, మత సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో భారత రాజ్యాంగం కూడా భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని మార్చేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది అనేటువంటిది ప్రధానంగా ముస్లిం సంస్థల నుంచి గానీ, ఆ పార్టీల వ్యక్తుల నుంచి గానీ వస్తున్నటువంటి విషయం. అయితే మేము బీఆర్ఎస్ పార్టీగా ఒకే విషయం చెప్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితులు అయినటువంటి అంశాలు, అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అంశాలలో ఏ పార్టీ అయినా తన నిర్ణయాన్ని వ్యక్తపరిచేటప్పుడు స్వేచ్ఛగా వ్యక్తపరిచేటువంటి క్రమంలో కొన్ని ఒడిదొడుకులు ఉన్నాయి. ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధించిన అంశం సుస్పష్టంగా బీజేపీకి ముస్లింల ఓట్లతో అవసరమే లేదని సుస్పష్టంగా చెప్తుంది. మతపరమైన రాజకీయాలు అదే ఓటు బ్యాంకు కోసం దాన్ని వ్యతిరేకిస్తున్నారా? చాలా రోజా గారు వినండి, లెట్ మీ ఫినిష్. ఇవాళ ముస్లింలని మతపరమైనటువంటి వ్యక్తులుగా, లేకపోతే మతపరంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళు ఉండకూడదు అనేటువంటి అంశంగా ఏ పార్టీ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ చూడకూడదు. అది తప్పు. ఇవాళ మేము భారత రాజ్యాంగాన్ని గౌరవించే బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందనో లేకపోతే ఇంకో పార్టీ వ్యతిరేకిస్తుందనో కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఈ వక్ఫ్ బోర్డు విషయంలో చాలా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడిన సందర్భాలు చూసాం. ఇవాళ ఆయనకు ముందు నుంచి వెనుక గొయ్యి లాంటి పరిస్థితి మారింది. ఆయన కూడా ఇలా స్పష్టంగా చెప్తున్నాడు, వక్ఫ్ బోర్డు విషయంలో మద్దతు ఇస్తాం, కానీ ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. సేమ్ తెలంగాణ విషయంలో 2 కళ్ళ సిద్ధాంతం చెప్పినట్టుగానే ఇవాళ ముస్లింల విషయంలో చెప్తున్నాడు. కానీ మేము అలా కాదు. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, వక్ఫ్ బోర్డు బిల్లును పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాం. మేము వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, అదే దత్తాత్రేయ గారు మీరు ఎలాగైతే బీజేపీ పైన ఎలిగేషన్ చేశారో ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళకి ముస్లిం ఓట్లతో అవసరం లేదు కాబట్టి వక్ఫ్ బోర్డు బిల్లుకి ఆమోదం తెలుపుతున్నారని చెప్తున్నారు. మరి మీరేంటి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే అంటే ముస్లింల సపోర్ట్ ఎక్కడ పోతుందని? అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డులకు సంబంధించినటువంటి వివాదాల్లో మీ ప్రభుత్వం పైన ఆరోపణలు రాలేదా? ఏ ప్రభుత్వం పైన ఆరోపణలు వస్తాయి. ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం పైననో, కాంగ్రెస్ ప్రభుత్వం పైననో కేవలం
బీజేపీ ప్రభుత్వం పైన కాదు. ఆరోపణలు వేరు, ఆచరణ వేరు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని మతాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి సర్వ మతాలకు సర్వ అవకాశాలు కల్పించి ప్రతి మతం యొక్క విశ్వాసాలను కాపాడినాము. మేము మీకు చెప్పాను చాలా స్పష్టంగా. ఈ దేశంలో హిందూ పూజారులకు ఏ విధంగానైతే జీతభత్యాలు ఇచ్చామో ముస్లిం మతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చాం, క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళకి ఇచ్చాం, అన్ని మతాల సమ్మేళనాలు నిర్వహించినాం. ఇవాళ ముస్లింలకు రంజాన్ పండుగ వస్తే తోఫా ఇచ్చాం, అలా క్రిస్టియన్స్ పండుగ వస్తే వాళ్ళ విషయాలు పార్టిసిపేట్ చేశాం. హిందూ మతం విషయంలో భారతదేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా హిందూ మతాన్ని కాపాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయితే నా ప్రశ్నకు మీ సమాధానం వినలేదు. ఒకటే ప్రశ్న, జవాబు ఏంటంటే ఇవాళ మేడం ఇది సచార్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. సచార్ కమిటీ ముస్లింల యొక్క స్థితిగతుల పైన, జీవన విధానాల పైన, వక్ఫ్ బోర్డు విషయం పైన చాలా స్పష్టంగా చెప్పింది. ఏమన్నది? ఏదైనా ఒక మత వ్యవహారాల విషయంలో మతంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆహా మతాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలకు గానీ మత విశ్వాసాలను గానీ దెబ్బతీసే విధంగా ఏ నిర్ణయాలు కూడా ప్రభుత్వాలు తీసుకోకూడదు. అది భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ మహిళలను వక్ఫ్ బోర్డులోకి తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఒకటి. రెండోది, మహిళలను వక్ఫ్ బోర్డులో గానీ ఏ మత సంస్థలు, ధార్మిక సంస్థలు, ఇవాళ కేరళ ఉంది, కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ లో మహిళలకు ఎంట్రెన్స్ లేదు. అట్లాగే మిగతా టీటీడీ ఉంది, టీటీలో ఉన్నటువంటి బోర్డు మెంబర్స్ కూడా మహిళలకు అవకాశాలు ఇచ్చే విషయంలో చాలా సందర్భాల్లో మనం వెనుకడుగు చేసిన సందర్భాలు చూసాం. అట్లాగే ఇదొకటి. ఇతర మతాల వాళ్లకు ఆ మతాలలో అవకాశాలు కల్పించలేదు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఏ టీటీడీలో కావచ్చు, లేకపోతే ఇంకేదంట్లో కావచ్చు, ఇవాళ ముస్లింస్ ని కానీ క్రిస్టియన్స్ ని కానీ బోర్డు మెంబర్స్ గా చేర్చుకున్న సందర్భాలు మనం చూడలేదు. ఇవాళ బీజేపీ వాంటెడ్ గా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ బిల్లుని ప్రేరేపిస్తుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీగా ఆ బిల్లుకు మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకం. రైట్ అండి. ఓకే. సో దిలీప్ ఆచార్య గారు, అంటే మీ బీజేపీ మత స్వేచ్ఛను గౌరవిస్తామని చెప్తూ ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు